గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొరినెపాడులో రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు వ్యవసాయంపైనే ఆధారపడకుండా అనుబంధ వ్యాపకాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. వార్షికోత్సవం సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు సహజ సాగు విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు రైతులను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు పలు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలానే గోవు ప్రాధాన్యతను అందరికీ తెలియచేసేలా గో తులాభారం కార్యక్రమం ఏర్పాటు చేశామని, గో ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించామని తెలియజేశారు. రైతులు కేవలం వ్యవసాయం చేస్తున్నాం, పండిస్తున్నాం అన్న వరకే ఉండకూడదు. రైతులు వ్యాపారస్తులుగా మారాలి. తాము పండించిన వాటిని తాము అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చి రైతు నేస్తం ఫౌండేషన్ సందర్శించి ఫౌండేషన్లో చేస్తున్న అనేక ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాలను, అలాగే ఇక్కడ వ్యవసాయ క్షేత్రాన్ని, అలాగే గోశాలను, అలాగే కోళ్ళు పెంపకాన్ని, ఎందుకంటే ఇక్కడ సమగ్రంగా వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ వారికి ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. అలాగే 5 లేయర్ మోడల్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది, అది కూడా వారికి చూపించడం జరిగింది. అలాగే రైతు వ్యాపారిగా ఎలా మారాలి అంటే వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అంటే రైతు పండించిన పంటని డైరెక్ట్గా అమ్ముకోకుండా ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాలని కూడా అనేక రకాల యూనిట్లని వారు సందర్శించడం జరిగింది. గోతులాభారం అంటే ప్రజల్లో గోవుని గురించి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడానికి గోతులాభారం తీసుకురావడం జరిగింది. గోతులాభారం అంటే ఒకవైపు గోవు ఉంటుంది, ఇంకోవైపు గోవు ఏదైతే తింటుందో ఆహార పదార్థాలు అంటే పశుగ్రాసాలు కావచ్చు, అలాగే బెల్లం కావచ్చు, మినులు కానీ, పెసలు కానీ, కూరగాయలు కానీ అన్ని రకాల పదార్థాలు ఒకవైపు సరితూగే బరువుతోటి పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా గోవుని పూజించాలి, గోవు యొక్క ద్వారా వచ్చే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ప్రత్యేకంగా చూపించడం జరిగింది. అలాగే గో ప్రొడక్ట్స్ అంటే ప్రమిదలు కావచ్చు, లేకపోతే బొమ్మలు కావచ్చు, అవన్నీ కూడా తయారు చేసి చూపించడం జరిగింది. అలాగే వారు ప్రత్యేకంగా చూసి పరిశీలన జరిగింది.